టీవీ ట్రిబుల్ 9 న్యూస్ కి స్వాగతం. మునుగోడు మండల పరిధిలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర బీజేపీ భారతీయ జనతా పార్టీ మన దేశ రాజధాని ఢిల్లీ గడ్డపై 27 సంవత్సరాల తర్వాత ఎన్నడూ లేని విధంగా చరిత్ర సృష్టించింది. కాషాయం జెండా ఎగిరింది. కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీని చిత్తుగా ఓడించిన సందర్భంగా ఈరోజు అంబేద్కర్ చౌరస్తా దగ్గర మునుగోడు మండల పార్టీ అధ్యక్షుడు పెంపల జానయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి ఘనంగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు భవనం మధుసూదన్ రెడ్డి, ఓబీసీ మునుగోడు మండల ప్రధాన కార్యదర్శి నెల్లికంటి రమేష్ యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి మాదకొని నరేందర్, మండల నాయకులు, సీనియర్ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. भारत माता की उगले भारतीय जनता पार्टी उगले भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्వం जेपी नड्डा गारी नायकत्వం अमित शाह गारी नायकत्వం मनोहर रेड्डी गारी नायकत्వం गंगिडी मनोहर रेड्डी गारी नायकत्వం रेड्डी गारी नायकत्వం उगले भारतीय जनता पार्टी जय श्री राम वंदे वंदे రోజు మునుగోడు మండల కేంద్రంలో మండల కమిటీ తరఫున మన 5వ తారీఖు జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మన బీజేపీ పార్టీ అఖండ కనువిని ఎన్నికల రీతిలో 47 సీట్లతోటి చరిత్రలో నిలిచిపోయి 27 సంవత్సరాల నుంచి ఇంతవరకు కనువిని ఎన్నికల రీతిలో గెలిచి మన ఉత్తరప్రదేశ్ కానీ హర్యానా కానీ మన రేవంత్ రెడ్డి గారు ప్రచారం చేసిన ఆయన మొత్తం ఏడికి పోయినా కానీ సున్నా అని ప్రచారం చేసి 5 లెక్క తయారయ్యి మన దేశంలో మొత్తం కషాయం మొత్తం గుర్తుపోతుంది. దాని గురించి మనం ఈరోజు మునుగోడు మండల కేంద్రంలో సమరాలు చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు మునుగోడు మండల మిత్రులందరికీ బీజేపీ గారి నాయకులు నమస్కారం తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి ఉట్లలే భారతీయ జనతా పార్టీ ఉట్లలే భారతీయ జనతా పార్టీ జై 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 మాతా జై 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 మాతా జై హింద్. ఢిల్లీ అసెంబ్లీలో అత్యధిక మెజార్టీతోని భారతీయ జనతా పార్టీ మరి విజయం సాధించడం జరిగినది. మరి ఎప్పుడు లేని విధంగా ఎక్కడ లేని విధంగా మరి ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీని మంట కలిపి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. మరి ఈరోజు ఢిల్లీలో అధికారం రావడానికి కారణం మరి భారతీయ జనతా పార్టీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు. మరి అంతకుముందున్న ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ఉన్న హామీలు ఇచ్చి ఏ హామీ కూడా నెరవేర్చకపోవడం, మరి ఢిల్లీ ప్రజలను నిర్లక్ష్యం చేయడమే దీనికి కారణం అని భావించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని వివిధ దేశాలు కూడా మరి నరేంద్ర మోడీ కావాలని ఆలోచనతోని మరి ఢిల్లీ ప్రజలు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్టం కట్టడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ మరి ఎన్నో విధాలుగా మరి వాళ్ళు ప్రజలను మభ్యపెట్టి ఏదో విధంగా మోసాలు చేసినా కానీ ఢిల్లీ ప్రజలు ఈరోజు మరి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నా మేమే ఉన్నాం 70 ఏళ్ళు పరిపాలించినామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ మరి ఈరోజు వాళ్ళని జీరో చేసి ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా మరి గెలవని పరిస్థితి ఉందంటే ప్రజలంతా గమనిస్తున్నారు. రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఇలా చేస్తుంది పనులు. నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం ఎట్లా ఉన్నదనేది ప్రజలు గమనిస్తున్నారు.
మరి ఇక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణలో ఎలగబెట్టింది ఏమీ లేదు. మరి సంవత్సరం దాటినా కానీ ఈ యొక్క తెలంగాణలో ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చకుండా రైతు బంధు లేదు, పింఛన్లు లేదు, ఏమీ లేకుండా కూడా నేనేదో ఎలగబెడతానని ఢిల్లీకి పోయి ప్రచారం చేస్తే మరి ఢిల్లీ ప్రజలు పెద్దగా ఒక గుండు పెట్టి గుడ్డు అన్నాడు ఇంతకుముందు ఆ విధంగానే ఆ గుడ్డు పెట్టి తోలేదు ఈ రేవంత్ రెడ్డి గారికి. ఈ తెలంగాణలో కూడా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఈ ప్రజలంతా తోడ్పడతాడు. రాబోయే కాలంలో ఈ తెలంగాణ కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కడతారు. పట్టం కట్టాలని అందరికీ మనవి చేస్తున్నా. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో జెండా ఎగరవేయడానికి సహకరించిన ఢిల్లీ ఓటర్లకు, ఢిల్లీ ప్రజలకు, ఢిల్లీలో ఉన్న అన్నలకు, అక్కలకు, అమ్మలకు, తల్లులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.